దేవుడు నిన్ను అంత ప్రేమిస్తాడు. ఆయన నీ పవిత్రమైన జీవితాన్ని చూసి దేవుడు దీవించాలి తప్ప నీ అపవిత్రమైన జీవితాన్ని చూశాడంటే దేవుడిని యొద్ద నుంచి వెళ్ళిపోతాడు ఆయన. అందుకన్నాడు మన అపరాధములు ఎలాంటివో చెప్తున్నాడు ఆయన. సరే, ఇప్పుడు రెండవది చెప్తున్నాడు పాపము అంటున్నాడు. అసలు పాపం అంటే ఇప్పుడు చెప్పాను. అపరాధం అంటే ఏంటంటే తోటి మనిషి ఎడల నువ్వు చేసే కీడు, నువ్వు బాగుపడడానికి చేసే ప్రతీదీ కూడా అది పాపమే. అందుకనే అది అపరాధిగా ఎంచబడుతున్నారు. ఎన్ని రకాలైన అపరాధాలు చూపించారు మీకు. కాబట్టి ఈరోజు పాపం అంటే ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో పాపానికి చాలా నిర్వచనాలు చూపించాడు ఆయన. అసలు దేన్ని